హాయ్ అండి. ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మనం ఎప్పుడు రోజువారీ కూరల్లా చేసుకునే రెసిపీ పాలకూర, పెసరపప్పు కూర. మా ఇంట్లో మేము ఈ పద్ధతిలో చాలా సులువుగా చేసుకుంటాము. సో, వీటికి ఎంతెంత కావాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. నేను ముందుగా ప్యాన్‌లో ఒక చెంచా నూనె తీసుకున్నాను. ఇందులో నేను ఫస్ట్ పోపు సామాన్లు అనేవి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు తీసుకున్నాను. మనకి పోపు సామాన్లు కొంచెం వేగగానే నేను ఇందులో కరివేపాకు అనేది వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా 2 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ నేను ఇందులో 6 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవి జస్ట్ ఒకసారి ఇలా కషాపచాగా దంపేసాను నేను. ఇవన్నీ మనకి వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అనేది వేసేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. పెసరపప్పు మనకి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. నేను ఇది గంట సేపు నానబెట్టుకున్నాను కాబట్టి మనకి పప్పు అనేది కొంచెం మెత్తగానే ఉంది. నెక్స్ట్ నేను ఇందులో ముందుగా కడిగి నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూర అనేది వేసేసుకుంటున్నాను. నేను ఇందులో అప్రాక్సిమేట్గా ఇది ఒక 3 కప్పులు పాలకూర అండి. నేను దీనికి 1 కప్పు పాలకూరకి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు అన్నట్టుగా నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటాను. చూసారా మనకు అప్పుడే పాలకూర అనేది ఎంత దగ్గరగా అయిపోయింది. నేను నెక్స్ట్ ఇందులో ఒక 1/2 చెంచా అనేది నేను పసుపు అనేది వేసుకుంటున్నాను. అండ్ దీనికి సరిపడా ఉప్పు. పాలకూరలో మనం ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలండి, ఎందుకంటే దగ్గరికి అయితే మనకి లేకపోతే ఉప్పుగా అయిపోతుంది. అండ్ మనం ఉప్పు పసుపు వేయగానే మనకి పాలకూరలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. సో ఆ నీరులోనే మనకి ఈ పెసరపప్పు పాలకూర అనేది ఉడుకుతుంది. దానివల్ల మనకి ఏంటంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. మనకి పాలకూరలో ఉప్పు వేయగానే చూసారా నీరు అది ఎలా వచ్చిందో. సో మనం దీంట్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా మనం వండుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీరు దీంట్లో వేరే నీరు కూడా ఏమి యాడ్ చేయక్కర్లేదండి. మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉంటే మనం వేసుకున్న పెసరపప్పు అంతా కూడా బాగా మెత్తగా కరెక్ట్గా ఉడుకుతుంది. మనకి అది పేస్ట్ అయిపోకూడదు, ఆ పప్పు షేప్ అనేది ఉండాలి, అది ఇంపార్టెంట్. సో ఇది మీరు మధ్యగా కలుపుకుంటూ ఉండాలండి. మీకు అది ఎంత తడి ఉండాలనేది తెలుస్తుంది. ఇక్కడ వాటర్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ నేను ఇంకా ఇది కొంచెం పొడిగా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు ఇంకా కుక్ చేసుకుంటాను. ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు వాటర్ అంతా అయిపోయిందండి. ఇందులో మన కూర కూడా బాగా పొడిగా వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూస్తే పెసరపప్పు కూడా మనకి బాగా కుక్ అయిపోయింది. ఇదిగోండి ఇలాంటి మనకి పప్పు కూడా మ్యాష్ అయిపోతుంది. నేను దీన్ని మ్యాష్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇలా పొడిగానే ఇష్టం. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేసుకుని కూర అనేది సర్వ్ చేసేసుకుంటాను. సో మనకి పాలకూర పెసరపప్పు అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మనం ఇంకా వేరే ఏ పొడిలు మసాలా ఎక్కర్లేదండి. ఈ సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నంతో కూడా చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది.
సో ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మనం రోజు చేసుకునే కర్రీస్ నేను ఇంకా ముందు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.